హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం సిస్టమ్ ఆఫ్ సర్కిల్లో ఎక్సెస్ 2ఏలో రిమైనింగ్ ప్రాబ్లం 4 మార్క్స్ చెప్తాం. ఇవి ఖచ్చితంగా మనకు 4 మార్క్స్ అవుతాం. ఎక్సర్సైజ్ 2ఏలో 4 మార్క్స్ ఇంపార్టెంట్. 4 మార్క్స్ కంపల్సరీ అవుతాడు. ఇక్కడ ఒకటి చూడండి, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాగే ఇది చూడండి, ఈ 3 ఒక మెథడ్. ఈ ప్రాబ్లం చెప్పినాక దీంట్లో ఈ ప్రాబ్లం నేను చెప్తాను, ఇంకొక ప్రాబ్లం మీరు ఎక్సెస్, ఎందుకంటే సేమ్ ప్రాబ్లం కాబట్టి మీరు కానీ ఇంపార్టెంట్ ప్రాబ్లం. ప్రతి సంవత్సరం ఖచ్చితంగా ఏదో ఒక ప్రాబ్లం 4 మార్క్స్ అవుతారు. చూడండి, ఫస్ట్ ప్రాబ్లం చూడండి. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ విచ్ కట్స్ ద సర్కిల్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ 4x మైనస్ 6y ప్లస్ 11 = 0 అండ్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ 10x మైనస్ 4y ప్లస్ 21 = 0. ఆర్థోగోనల్లీ అంటే మీకు ఏం చెప్పాను, 2 ఇంటూ g డాష్ ప్లస్ f డాష్ ఈక్వల్ టు c ప్లస్ c డాష్ అని చెప్పాను. గుర్తుపెట్టుకోండి, ఆర్థోగోనల్లీ అనే పదం కలిస్తేనే మనకు ఆ ఫార్ములా రావాలి. ఆర్థోగోనల్లీ హ్యాస్ ద డయామీటర్ అలాంగ్ ద స్ట్రైట్ లైన్ 2x ప్లస్ 3y = 0. ఇంతకుముందు ఎలా చేసామో సేమ్ అలాగే చేస్తాము. రిక్వైర్డ్ సర్కిల్ ఈక్వేషన్ తీసుకుంటాము. రిక్వైర్డ్ సర్కిల్ ఈక్వేషన్ ఏది వస్తుంది, x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c = 0. ఈక్వేషన్ 1 తీసుకుంటాం. ఇక్కడ ఒక ఈక్వేషన్ ఇచ్చాడు, దాన్ని x స్క్వేర్ గివెన్ సర్కిల్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ 6x మైనస్ 4x మైనస్ 6y ప్లస్ 11 = 0 అనుకుంటాం. ఈక్వేషన్ 2 మనకి ఈక్వేషన్ నుంచి g డాష్ f డాష్ c డాష్ వస్తాయి. ఈక్వేషన్ 1 అండ్ 2 ఆర్థోగోనల్లీ అని రాసి ఈ ఈక్వేషన్ చేస్తాం. నెక్స్ట్ ఇంకో ఈక్వేషన్ ఇచ్చిన కదా, ఆ ఈక్వేషన్ రాస్తాం. x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ 10x మైనస్ 4y ప్లస్ 21 = 0. ఈక్వేషన్ ఇది చేసినాక మనకి ఈక్వేషన్ 4 వస్తుంది. ఇది ఈక్వేషన్ తిరుగుతాం. ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 4 ఇది 4 కదా, 5 ఆర్థోగోనల్లీ యూజ్ చేస్తాం. అక్కడ ఒక ఈక్వేషన్, ఈ ఈక్వేషన్ ఆ ఈక్వేషన్ సాల్వ్ చేస్తే g వాల్యూ f వాల్యూ c వాల్యూ వస్తే ఈక్వేషన్లో చెప్తుంది. కానీ ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు, లైన్ ఇచ్చాడు 2x ప్లస్ 3y = 0. కానీ ఇక్కడ చూడమ్మా 2x ప్లస్ 3y = 0. c = g కామా మైనస్ f హ్యావింగ్ ద సెంటర్ అంటే x బదులు మైనస్ g y బదులు మైనస్ f సబ్స్టిట్యూట్ చేస్తాం. ఎలా చేస్తాం చూడండి ఒకసారి. 4 మార్క్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆర్థోగోనల్లీ అది ఫార్ములా గుర్తురావాలి. ఇప్పుడు చూడమ్మా, ఫస్ట్ చూడు ఈక్వేషన్ 2 రాస్తున్నా. ఫస్ట్ ఏం రాస్తాము, రిక్వైర్డ్ సర్కిల్ ఈక్వేషన్. రిక్వైర్డ్ సర్కిల్ ఈక్వేషన్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c = 0. ఈక్వేషన్ 1 గివెన్ సర్కిల్ చూడ రాసుకో. గివెన్ సర్కిల్ s డాష్ ఇజ్ ఈక్వల్ ఏమి చూడమ్మా, x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ 4x మైనస్ 6y ప్లస్ 11 = 0. ఈక్వేషన్ 2 ఈక్వేషన్ నుంచి 2g డాష్ ఇజ్ ఈక్వల్ టు మైనస్ 4 g డాష్ ఇజ్ ఈక్వల్ టు మైనస్ 2 2f డాష్ ఇజ్ ఈక్వల్ టు మైనస్ 6 f డాష్ ఇజ్ ఈక్వల్ టు మైనస్ 3 అంటే వస్తుంది అదులు పోతే 2 1 2 3 అట్లా. c డాష్ ఇజ్ ఈక్వల్ టు 11. మనకు g డాష్ f డాష్ తెలుసు. ఒకటి ఈక్వేషన్ 1 అండ్ ఈక్వేషన్ 2 ఆర్థోగోనల్లీ ఫార్ములా ఏంది మనకు, 2 ఇంటూ g డాష్ ప్లస్ f డాష్ ఈక్వల్ టు c ప్లస్ c డాష్. చూడమ్మా 2 ఇంటూ g వాల్యూ తెలుసు, g డాష్ తెలుసు మైనస్ 2 ప్లస్ f ఇంటూ f డాష్ తెలుసు మైనస్ 3, c తెలియదు, c డాష్ తెలుసు 11. 2తో వేస్తే 2 2 జా మైనస్ 4g మైనస్ 6f ఇతరులు వస్తామా మైనస్ c మైనస్ 11 = 0. మనకు ముందర నెగిటివ్ వాల్యూ ఉండకూడదు కాబట్టి నెగిటివ్ వాల్యూ లోపల పంపిస్తాము. నెగిటివ్ వాల్యూ ఎప్పుడు లోపల పంపిస్తాము, మైనస్ ఏమవుతుంది ప్లస్, మైనస్ ప్లస్ అంటే నెగిటివ్ వాల్యూ పాజిటివ్ అవుతుంది, పాజిటివ్ వాల్యూ నెగిటివ్ అవుతుంది. చూడండి ఇప్పుడు 4g ప్లస్ 6f ప్లస్ c ప్లస్ 11 = 0. ఈక్వేషన్ 3. నెక్స్ట్ మనకు గివెన్ ఈక్వేషన్ ఇచ్చాడు కదా, ఇంకో ఈక్వేషన్ రాసుకో. సెకండ్ ఈక్వేషన్ గివెన్ సెకండ్ సర్కిల్
S double dash is equal to x square plus y square minus 10x minus 4y plus 21 equal to 0. ఇప్పుడు నుంచి మనకి వేసాము 2g double dash is equal to minus 10. G double dash is equal to minus 10 by 2. 2 1 ja 2 5 ja. G double dash is equal to minus 5. 2f double dash is equal to minus 4. F double dash is equal to minus 4 by 2. 2 1 ja 2 ja. F double dash is equal to minus 2. సేమ్ దీని కూడా అలాగే చేయాలి. దాని 2 అదిలో పంపిస్తాం. C double dash is equal to 21. Equation 4. ఇప్పుడు చేస్తాం equation 1 and 4. Equation 1 and 4 orthogonally. Formula is 2 into G double dash plus F double dash equal to C plus C double dash. చూడమ్మా 2 into G double dash అంటే minus 5 plus F double dash అంటే minus 2 equal to C plus C double dash అంటే అమ్మా 20. 2తో మొదలిస్తే minus 10G minus 4F ఇదిలో వస్తే minus C minus 21 equal to 0. కానీ మైనస్ ఉంటుంది మైనస్ లో వస్తే ఏమైంది నెగిటివ్ వాల్యూ అవుతుంది పాజిటివ్ వాల్యూ నెగిటివ్ వాల్యూ పాజిటివ్ వాల్యూ నెగిటివ్ వాల్యూ పాజిటివ్ వాల్యూ చూడండి ఇప్పుడు 10G plus 4F plus C plus 21 equal to 0. ఈక్వేషన్ 5 ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నెక్స్ట్ మనకు లైన్ ఇచ్చాడు కదా గివెన్ లైన్ 2x plus 3y equal to 7. 2x plus 3y minus 7 equal to 0. కానీ మనం ఏమంటున్నాడు హ్యావింగ్ ద సెంటర్ లైన్ అంటాడు. సెంటర్ C is equal to minus G comma minus F having the line 2x plus 3y minus 7 equal to 0. అంటే 2x plus 3y minus 7 ఉంది కదా ఈ x బదులు ఏం చేస్తావు మైనస్ G y బదులు ఏం చేస్తావు మైనస్ F. చూడమ్మా ఇప్పుడు 2G plus 2x plus 3y minus 7 equal to 0. 2 minus 0 plus 3y బదులు మైనస్ F minus 7 equal to 0. ఎక్కడ చేసాం ఇది సర్కిల్లో ఫస్ట్ ఎక్సైజ్లో వేసినాం 2 పాయింట్స్ ఇచ్చి ఒక సెంటర్ ఇస్తాడు లైస్ ఆన్ ద సెంటర్ని ఆ ప్రాబ్లం అయితే సేమ్ చూడమ్మా minus 2G minus 3F minus 7 equal to 0. నెగిటివ్ ఉండకూడదు కాబట్టి ఏం చేయాలి 2G plus 3F plus 7 equal to 0. ఈక్వేషన్ 6. ఇప్పుడు మనకి ఏం కావాలా G వాల్యూ F వాల్యూ C వాల్యూ కావాలా. ఫస్ట్ చూడమ్మా ఈక్వేషన్ 3 ఈక్వేషన్ 5 చూడు. ఫస్ట్ ఈక్వేషన్ 3 ఈక్వేషన్ 5 చూస్తే ఈక్వేషన్ 3లో మనకు ఇక్కడ 11 ఉంది. ఎంత ఉంది ఇక్కడ 11 ఉంది. ఇక్కడ ఎంత ఉంది 21. ఏది హైయెస్ట్ 21 హైయెస్ట్ 11 21 ఏది హైయెస్ట్ 21. కాబట్టి ఈక్వేషన్ 5 మైనస్ ఈక్వేషన్ 3 వెళ్దాం. ఈక్వేషన్ 5 మైనస్ ఈక్వేషన్ 3 ఫస్ట్ ఈక్వేషన్ 5 అమ్మా 10G ప్లస్ 4F ప్లస్ C ప్లస్ 21 మైనస్ ఈక్వేషన్ 3 అమ్మా 4G ప్లస్ 6F ప్లస్ C ప్లస్ 11 ఈక్వల్ టు 0. అప్పుడు వేసావు 10G ప్లస్ 4F ప్లస్ C ప్లస్ 21 మైనస్ నీకు ఒకటి బ్రాకెట్ ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ చేసాము బ్రాకెట్తో మొత్తం ఏం చేస్తాం మరి ఎండ్ చేస్తాం. ఇప్పుడు మైనస్ 4G మైనస్ 6F మైనస్ C మైనస్ 11 ఈక్వల్ టు 0. ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ ప్లస్ C మైనస్ C ఓకే C క్యాన్సిల్ అయిందంటే నువ్వు చేసే మెథడ్ కరెక్టే. ఒకవేళ ప్లస్ C వచ్చిందనుకో ఎక్కడైనా మిస్టేక్ చేసినా గుర్తుపెట్టుకున్నాం. C ఖచ్చితంగా క్యాన్సిల్ కావాలి. చూద్దాం ఇప్పుడు ప్లస్ C మైనస్ C క్యాన్సల్ 10G 4 పోతే 6G 6Fలో 4 పోతే మైనస్ 2F 21లో 11 పోతే ప్లస్ 10 ఈక్వల్ టు 0. చూడమ్మా ఈ మొత్తం ఈక్వేషన్ 2తో పోతుంది ఎందుకంటే మనం సింప్లిఫై చేసుకుని ఇంకా 2 3 జా 2 1 జా 2 5 జా ఈక్వేషన్ 7 ఇప్పుడు సరిపోయింది ఓకేనా. చూడమ్మా ఇప్పుడు మనకు 2G ప్లస్ 3F ప్లస్ 7 వచ్చింది 3G ప్లస్ 7 ప్లస్ ఇక్కడ వచ్చింది ఓకేనా వచ్చేసింది. ఇప్పుడు మనం చూడు మనకు G వాల్యూ F వాల్యూ కావాలంటే ఇక్కడ GF7 ఉంది GF5 కాన్స్టెంట్ అంటే C వాల్యూ లేదు కాబట్టి ఈక్వేషన్ 6 ఈక్వేషన్ 5 సాల్వింగ్ ఈక్వేషన్
6 and 7 సాల్వింగ్. ఈక్వేషన్ 6 అండ్ ఈక్వేషన్ సాల్వింగ్. చూడు మాకు ఒకసారి నోట్ చేసుకో. ఫస్ట్ ఇచ్చిన ఈక్వేషన్ రిక్వైర్డ్ సర్కిల్ ఈక్వేషన్. నెక్స్ట్ సెకండ్ తీసుకుంటాము, జీ డాష్ ఎఫ్ డాష్ సి డాష్ తీసుకుంటాము. ఆర్తోగోనల్ ఈ ఫార్ములా రాస్తాము. దీనిలో జీ డాష్ ఎఫ్ డాష్ సి డాష్ రాస్తాము ఈక్వేషన్ కి. సెకండ్ ఈక్వేషన్ ఇచ్చాడు, సెకండ్ ఈక్వేషన్ తీసుకుంటాము. జీ డబుల్ డాష్ ఎఫ్ డబుల్ డాష్ సి డబుల్ డాష్ తీసుకుంటాము, ఫార్ములా రాస్తాము. దానిలో సబ్స్టిట్యూట్ ఈక్వేషన్ ఉంది. మనకు లైన్ ఇచ్చినాడు కాబట్టి లైన్ రాసుకుంటాం. 2x + 3y మనస్తుంది. కానీ సెంటర్ హ్యావింగ్ ద సెంటర్ ఉన్న కాబట్టి జీ వాల్యూ కన్సెప్ట్ చేస్తాము. మనకు జిఎఫ్ కాబట్టి ఈక్వేషన్ 3 ఈక్వేషన్ తీసేస్తాం. ఇప్పుడు మనకు ఇక్కడ 2g + 3a + 7 వచ్చింది. 3g - f. ఈ రెండు ఈక్వేషన్ సాల్వ్ చేస్తే మనకు g, f వస్తుంది. ఈ g, f తీసుకోపోయి ఏదో ఒక ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేస్తే అయిపోతుంది. ఓకేనా? చూడమ్మా, ఒకసారి మనకు ప్లేస్ లేదు కాబట్టి ఇక్కడ తీసేసి ఇక్కడ రాస్తాడు. చూడమ్మా, మనకు సి వాల్యూ కావాలి కదా, సి వాల్యూ కాబట్టి సాల్వ్ చేద్దాం మనం. చూడండి, ఈ ఈక్వేషన్ 3 ఇక్కడ రాసుకుంటున్నాం. మనకు ఇక్కడ రాసుకున్నాం ఈక్వేషన్ 3 రాసు అవసరం ఉంటాయి. 4g + 6f + c + 11 = 0. ఈక్వేషన్ 3 అలా పెట్టేస్తాం. ఓకేనా? చూడండి, ఇప్పుడు ఈక్వేషన్ 6 ఈక్వేషన్ సాల్వింగ్ అంటే ఈక్వేషన్ 6 అంటే g క్వశ్చన్ ఉంది 2, f క్వశ్చన్ 3, కాన్స్టెంట్ 7 కాబట్టి 2 2 3 7 మళ్ళీ రిపీట్ 2 3 7. నెక్స్ట్ ఈక్వేషన్ 7 ఏముంది? g 3 - 1 5 3 - 1 5. ఫస్ట్ వన్ లాస్ట్ వన్ క్యాన్సల్. ఇది చేస్తే జీ వాల్యూ, ఇది చేస్తే ఎఫ్ వాల్యూ, ఇది చేస్తే కాన్స్టెంట్. జీ వాల్యూ చూడమ్మా, 3 × 5 = 15 -+ 7 × 1 = 7. నెక్స్ట్ ఎఫ్ వాల్యూ 7 × 3 = చూడమ్మా, ఎప్పుడైనా వేయాలా 7 × 3 = 21 -9 × 2 = 10 కాన్స్టెంట్ 2 × 1 = 2 -2 3 × 3 = 9. జీ బై ఎంతమ్మా 15 + 20 22. ఎఫ్ బై 21లో 10 పోతే 11. కాన్స్టెంట్ ఉంది -11. నీకు జీ వాల్యూ అంటే జీ బై కాన్స్టెంట్. జీ వాల్యూ ఎంత ఉంది? 22. కాన్స్టెంట్ ఉంది -11. 11 × 1 = 11 2. జీ ఎంత వచ్చింది? -2. నెఫ్ ఎఫ్ బై కాన్స్టెంట్. ఎఫ్ వాల్యూ ఎంత ఉంది? 11. కాన్స్టెంట్ 11. 11 × 1 = 11. ఎఫ్ = -1. ఎఫ్ = -1. చూడు మా, ఇప్పుడు నీకు g = -2, f = -2. మనకి ఏం కావాలా? సి వాల్యూ కావాలి. సి వాల్యూ కావాలంటే జీ వాల్యూ ఎఫ్ వాల్యూ ఎక్కడైనా సబ్స్టిట్యూట్ చేయాలి. జీ వాల్యూ ఎఫ్ వాల్యూ మనకి ఇచ్చిన ఈక్వేషన్లో ఎక్కడైనా సబ్స్టిట్యూట్ చేస్తే జీ వాల్యూ ఎఫ్ వాల్యూ సి వాల్యూ తీసుకుని ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఆన్సర్ వస్తాయి. చూడమ్మా, ఇప్పుడు ఈక్వేషన్ 3 అందుకే రాసేది నేను, అందుకే అది పెట్టినది ఈక్వేషన్ 3. ఎందుకంటే సి వాల్యూ ఉంది కాబట్టి పుట్ g, f ఇన్ ఈక్వేషన్ 3. ఈక్వేషన్ 3 ఏమైంది మనకు? 4g + 6f + c + 11 = 0. 4 g వాల్యూ ఎంత ఉంది? -2 + 6 f వాల్యూ ఎంత ఉంది? -1 + c + 11 = 0. చూడమ్మా, 4 × 2 = -8 ప్లస్ ఇంటూ మైనస్ 6 × 1 = 6 + c + 11 = 0. -8 - 6 -14 + c + 11 = 0. -14 11 పోతే -3 + c = 0 నుంచి c = 3. మీకు g వాల్యూ తెలుసు, f వాల్యూ తెలుసు, c వాల్యూ తెలుసు. ఈ మూడు తీసుకుని ఎక్కడ చేయాలా? ఈక్వేషన్ 1 పుట్ g, f, c in equation 1. x² + y² + 2gx + 2fy + c = 0. x² + y² + 2 g వాల్యూ ఎంతమ్మా? -2 x + 2 f వాల్యూ ఎంత? -1
వై ప్లస్ సి వాల్యూ ఎంత 3 ఈక్వల్ టు 0. అప్పుడు చూడమ్మా ఈ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 2 2 జా 4x ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 2 ఇంటూ వై 2y ప్లస్ 3 ఈక్వల్ టు 0. వెరీ వెరీ ఇంపార్టెంట్. 4 మార్క్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే ఇప్పుడు ఏమి ఇచ్చాడు, ఇంతకుముందు అయితే సర్కిల్స్ ఇచ్చి పాయింట్ ఇస్తుండే ఆరిజిన్ పాయింట్. నెక్స్ట్ ప్రాబ్లం 0, -3 ఇచ్చినాడు. ఒకటి హోంవర్క్ ఇచ్చాడు 0, 2 0 -2 2 పాయింట్స్ ఇచ్చి చేసినాడు. ఇంకో దానికి ఏమి ఇచ్చాడు, ఒక సర్కిల్ ఇచ్చి సెంటర్ ఇచ్చినాడు సి ఈక్వల్ టు -2 2, 3 ఆ మెథడ్ చేస్తాడు. ఇక్కడ ఏమంటున్నాడు, లైన్ ఇచ్చి ఈ లైన్ మీద హ్యావింగ్ ద సెంటర్ అంటున్నాడు. ఇది మెథడ్ గుర్తుపెట్టుకోండి. 4 మార్క్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నోట్ చేసుకోమా. నెక్స్ట్ చూడమండి, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. నెక్స్ట్ ప్రాబ్లం కూడా 4 మార్క్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మన ఖచ్చితంగా సిస్టమ్ ఆఫ్ సర్కిల్ 4 మార్క్స్లో ఎక్కువ అడిగి ఈ మెథడ్స్ ఏమో. ఒకవేళ ఈ మెథడ్ ఆడుకుంటే నెక్స్ట్ ఎక్సెస్ 2Bలో రాడికల్ యాక్సెస్ మీద అడుగుతాడు. అయితే ఆర్థోగనల్లీ అడగల 4 మార్క్స్, లేదా రాడికల్ యాక్సెస్ మీద 4 మార్క్స్ అడుగుతాడు. ఓకేనా, సింపుల్గా ఉంటాయి. అందుకే సర్కిల్ నేర్చుకుంటే సిస్టమ్ ఆఫ్ సర్కిల్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లం. ఈ రెండు సేమ్ ప్రాబ్లం, ఈ ప్రాబ్లము ఇది ఇచ్చిన ఎగ్జాంపుల్ ప్రాబ్లం సేమ్ మెథడ్. చూడండి ఇప్పుడు ఇక్కడ చూడు ఏమి ఇస్తున్నాడు, ఇఫ్ ద స్ట్రైట్ లైన్ 2x + 3y = 1 ఒక లైన్ ఇచ్చాడు. ఇంటర్సెక్టింగ్ ద సర్కిల్ x² + y² = 4 ఆర్ ద పాయింట్స్ A and B, then find the equation of the circle having the AB is the diameter. నువ్వు ఒకటి గుర్తుపెట్టుకోవాలా. ఈ మెథడ్ ఎలా అంటే డయామీటర్ అనేది గుర్తుపెట్టుకో. ఇది డయామీటరే, ఈ రోజు నీకు డయామీటర్ వస్తుంది. గుర్తుపెట్టుకో. డయామీటర్ అంటే లాస్ట్ ఒక చిన్న క్లూ. డయామీటర్ అంటే ఏం లేదు, ఇక్కడ ప్రాబ్లం ఎలా అంటే S + λl = 0 అని చేస్తాం. ఎస్ అంటే ఏంది, ఇచ్చిన ఈక్వేషన్ x² + y² = -4 = 0. ఎల్ అంటే ఏంది, ఇచ్చిన లైన్ 2x + 3y = 1. లాంబ్డా మనం కనుక్కుంటే లాంబ్డా వాల్యూ వస్తుంది. ఆ లాంబ్డా వాల్యూ వచ్చి మళ్ళీ ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేస్తే అదే గుర్తుపెట్టుకోండి. డయామీటర్ అంటాడు. మీకు ఇది కూడా సేమే, కానీ ద కడ్ ఏబి అన్న ఈ మెథడే, సేమ్ మెథడే. మళ్ళీ మీరు ద కడ్ ఇచ్చాను వేరే అనుకోవద్దు. ఇక్కడ ద స్ట్రైట్ అన్నాడు, ఇక్కడ లైన్ బదులు ఏమంటున్నాడు, కడ్ అని యూజ్ చేస్తున్నాడు. రెండు ప్రాబ్లమ్స్ సేమ్ మెథడ్. 4 మార్క్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడమ్మా ఆ ప్రాబ్లం చేస్తే ఫస్ట్ మనకి ఇచ్చాడు గివెన్ సర్కిల్. రాసుకో, ఫస్ట్ 6 ప్రాబ్లం చేస్తామా. గివెన్ సర్కిల్ ఏమి ఇచ్చాడమ్మా, x² + y² = 4. దీన్ని రాసుకోవచ్చు x² + y² -4 = 0. గివెన్ లైన్ ఏమి ఇచ్చాడమ్మా, 2x + 3y = 1. దీని ఏమైనా రాసుకోవచ్చు AB = L = AB అంటే డయామీటర్ కాబట్టి AB = L = 2x - 3y - 1 = 0. ఇది ఈక్వేషన్ 1 అనుకో, ఇది ఈక్వేషన్ 2 అనుకో. మనకి ఏమంటున్నాడు, ద స్ట్రైట్ లైన్స్ ద సర్కిల్ ఈస్ ద ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్. మనం ఏం చేస్తామంటే S = 0 అండ్ L = 0. ద సర్కిల్ ఆఫ్ ద డయామీటర్ ఈస్ S + λl = 0. S = 0, L = 0, S + λ = 0. S అంటే ఫస్ట్ ఈక్వేషన్ ప్లస్ లాంబ్డా = సెకండ్ ఈక్వేషన్ = 0. గుర్తుపెట్టుకోండి. S అంటే ఏంది, ఫస్ట్ ఈక్వేషన్ అమ్మా. ఈ x² + y² -4 ప్లస్ లాంబ్డా. 2 అంటే ఈక్వేషన్ 2, 2x - 3y - 1 = 0. ఇది ఈక్వేషన్ 1. చూడండి ఇప్పుడు ఈ x² + y² -4 లాంబ్డాతో మళ్ళీ చేస్తాం ప్లస్ లాంబ్డా × 2x 2λx ప్లస్ ఇంటూ మైనస్ 3λy - లాంబ్డా = 0. ఇప్పుడు చూడమ్మా ఈ x² + y² ప్లస్ 2λx - 3λy - 4 - లాంబ్డా = 0.
కంపేరింగ్ విత్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈక్వల్ టు 0. ఏ ఫార్ములా ఉంది? సర్కిల్ ఫార్ములా ఉందా లేదా? x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈక్వల్ 0. దీని ప్రకారం మనం ఇప్పుడు g వాల్యూ f వాల్యూ కనుక్కుందాం. 2g is equal to x కోసెంట్ ఉందమ్మా 2 లాంబ్డా. చూడమ్మా ఇక్కడ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 2 లాంబ్డా x. ఇప్పుడు ఏముంది? 2 క్యాన్సల్. g is equal to లాంబ్డా. 2f is equal to y కోసెంట్ ఉందమ్మా మైనస్ 3 లాంబ్డా. f is equal to మైనస్ 3 బై 2. కానీ మనకి ఏమన్నా సెంటర్ c is equal to మన g కామా మైనస్ f అంటే ఏమవుతుందమ్మా లాంబ్డా కామా మైనస్ 3 లాంబ్డా బై 2 అంటే c is equal g కామా f is equal మైనస్ లాంబ్డా మైనస్ 3 లాంబ్డా బై 2. ఈ లాంబ్డా క్యాన్సిల్ అవుతుంది. ఎందుకు? ఈ మైనస్కి మైనస్. ఇప్పుడు మనకి ఏమవుతుంది? లాంబ్డా 3 లాంబ్డా వచ్చేసింది. ఎందుకు? ఈ మైనస్ ఈ మైనస్. ఇప్పుడు ఏమంటున్నాడు చూడండి మా ఇటు వరకు చేసిన తర్వాత ఇటు వరకు చేసినాక మనకు లైన్ ఇచ్చాడు కదా. ఏది ఇచ్చాడు? ద లైన్ రాసుకో. గివెన్ లైన్ ఏమి ఇచ్చాడు మా 2x ప్లస్ 3y మైనస్ 1 ఈక్వల్ టు 0. ఈ లైన్ మీద ఈ సెంటర్ ఉంది కాబట్టి c is equal to మైనస్ g కామా మైనస్ f హ్యావింగ్ ద సెంటర్ ఏంది? మైనస్ లాంబ్డా కామా 3 లాంబ్డా బై 2 హ్యావింగ్ ద సెంటర్ టు ద లైన్ అంటే ఏందమ్మా 2x ప్లస్ 3y మైనస్ 1 ఈక్వల్ టు 0. 2 ఇంటూ ఎక్స్ బదులు ఏం రాస్తావు? ఇది ఎక్స్ అనుకో, ఇది y అనుకో. మైనస్ లాంబ్డా ప్లస్ 3 ఇంటూ y బదులు ఏం రాస్తామ్మా? ఇక్కడ ఏం రాస్తావు? 3 లాంబ్డా బై 2 మైనస్ 1 ఈక్వల్ టు 0. 2g ఓకే 3 లాంబ్డా ఓకే 3 3 9 మైనస్ లాంబ్డా మైనస్ 3 లాంబ్డా అమ్మా. ఇక్కడ జీ ఇది తీసుకో జిఎఫ్ కదా. అప్పుడు ఏమవుతుంది? ఇక్కడ మైనస్ 3 లాంబ్డా అవుతుంది. మైనస్ 3 లాంబ్డా అవుతుంది. చూడమ్మా ఇప్పుడు 2 ఇంటూ మైనస్ 2 మైనస్ లాంబ్డా ఇదేంది 3 3 మైనస్ 10 లాంబ్డా బై 2 మైనస్ 1 ఈక్వల్ టు 0. ఇక్కడ జీ లాంబ్డా జీ. ఇప్పుడు ఏమవుతుంది? జిఎఫ్ ఇచ్ ఈక్వల్ టు లాంబ్డా ఏమవుతుంది? లాంబ్డా జిఎఫ్ అంతేలేమ్మా కరెక్ట్ వెళ్తే. చూడమ్మా ఈక్వేషన్ చూడు. మనం ఫస్ట్ చూద్దాం. ఇక్కడ చేసింది రైట్ చూడండి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఇక్కడ 2x ప్లస్ 3 ఇది 2 ఈడ మిస్టేక్ ఈడ చేయడం వల్ల అంత ఈడ ప్లస్ వస్తాయి. అప్పుడు ఈడ ప్లస్ వస్తాయి. ఓకేనా? ఈడ ప్లస్ చూడు ఒక్క లైన్ మిస్టేక్ చేసి కూడా అక్కడ వస్తుంది. ఈడ ప్లస్ వస్తుంది. అప్పుడు మనకి ఏమవుతుంది? ఈడ కరెక్ట్ ఇంకా. అప్పుడు 2g లాంబ్డా అంటే 2 లాంబ్డా 2 అయింది లాంబ్డా వచ్చింది. 2f లాంబ్డా అంటే ఈడ ప్లస్ వస్తుంది. ఈడ ప్లస్ వస్తుంది. అప్పుడు మనకు మైనస్ జీ మైనస్ ఎఫ్ అంటే మైనస్ అంటే ఏంటి? మైనస్ జీ మైనస్ ఎఫ్ సరిపోయింది. ఓకేనా? జీ లాంబ్డా అంటే మైనస్ లాంబ్డా. చూడు ఈడ ఒక్క రావా ఈడ ప్లస్ బదులు మైనస్ రాసినందుకు మిస్టేక్ అవుతుంది. ఈడ ప్లస్ రాస్తాయి. ఇప్పుడు చూడమ్మా ఇంకా కరెక్ట్ సరిపోయింది. ఇప్పుడు 2x ప్లస్ 3 మైనస్ 1 2x బదులు అంటే ఎందుకు? లాంబ్డా 3 ఇంటూ వై అంటే మైనస్ 3 లాంబ్డా. చూడమ్మా ఇప్పుడు చూడమ్మా మైనస్ 2 ఇంటూ లాంబ్డా 2 లాంబ్డా ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 3 3 9 లాంబ్డా బై 2 మైనస్ క్రాస్ మల్టిప్లై చేస్తే 2 2 4 మైనస్ 4 లాంబ్డా మైనస్ లాంబ్డా బై 2 మైనస్ ఇంటూ క్రాస్ మల్టిప్లై మైనస్ 2 ఈక్వల్ టు 0. ఇప్పుడు వేసింది మనకు 4 లాంబ్డా మైనస్ లాంబ్డా మైనస్ 2 బై 2 ఈక్వల్ టు 0. ఈ 2 ఇతలో అయితే 2 ఇంటూ 0 0 ఇంక మైనస్ 4 లాంబ్డా మైనస్ 9 లాంబ్డా మైనస్ 2 లాంబ్డా అంటే మనకు ఉండేది ఏముంది? మైనస్ 4 లాంబ్డా మైనస్ లాంబ్డా మైనస్ 2 ఈక్వల్ టు 0. మైనస్ 4 లాంబ్డా మైనస్ 9 లాంబ్డా మైనస్ 13 లాంబ్డా మైనస్ 2 ఈక్వల్ టు 0. అంతే కదా? 13
2 2 जा 4 minus lambda minus tan lambda minus 2 2 जा 4 ఓకే 4 lambda 13 lambda minus 2 13 lambda అంటే మనకు lambda అవతల పోతే 2 lambda is equal to 11 lambda is equal to minus 2 by అంటే లేమ్మా చూడమ్మా ఇప్పుడు minus 13 lambda minus 2 ఉంది మా minus 2 రైట్ సైడ్ పోతే 2 అయితే ఇప్పుడు lambda is equal to ఈ అవతల పోతే minus 2 by 13 lambda is equal to minus 2 by 13 ఈ lambda వాళ్ళు ఎక్కడ సబ్స్టిట్యూట్ చేయాలా ఈ ఈక్వేషన్ 1 లో put lambda is equal to minus 2 by 3 in equation 1 in equation 1 ఈక్వేషన్ 1 చూడు మనకేమో చూడు ఈక్వేషన్ 1 చూడు మేముందా మనకు ఈక్వేషన్ 1 చూడు ఇదేముంది x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ 4 ప్లస్ లాంబ్డా ఇంటూ 2x ప్లస్ 3y మైనస్ 1 ఈక్వల్ టు 0 ఇక్కడ లాంబ్డా వేస్తాం మైనస్ 2 by 13 x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ 4 ప్లస్ లాంబ్డా అంటే minus 2 by 13 2x plus 3y minus 1 equal to 0 13 అంటే 13 తో మల్టిప్లై చేయమా 13 x స్క్వేర్ 13x స్క్వేర్ 13y స్క్వేర్ minus 4 plus into minus minus 2 2 जा 4x minus 6y minus a minus plus 2 1 जा 2 equal to 0 చూడమా చూడమాగా 30 into x స్క్వేర్ అంటే 13x స్క్వేర్ 13 into y స్క్వేర్ అంటే 13y 13 4 जा 52 ఎల్సిఎం కదా అంతా ఇది 52 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 2 2 जा 4x ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 2 3 जा 6y ప్లస్ 2 ఇప్పుడు ఏమవుతుంది 13x స్క్వేర్ ప్లస్ 13y స్క్వేర్ మైనస్ 4x మైనస్ 6y 52 లో 2 పోతే మైనస్ 50 ఈక్వల్ టు 0 కానీ ఇక్కడ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ వై స్క్వేర్ కోఎఫిషియంట్ ఎంత ఉండాలా 1 ఉండాలి కాబట్టి మనం 13 కామన్ తీస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 4x మైనస్ 6y మైనస్ 50 ఈక్వల్ టు 0 4 మార్క్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏ కొంచెం మిస్టేక్ పోయినా ప్రాబ్లం అవుతుంది గుర్తుపెట్టుకోండి ఇచ్చిన ఈక్వేషన్ తీసుకుంటాము గివెన్ లైన్ తీసుకుంటాము 2x ప్లస్ 3 మెయిన్ ఇక్కడ s ప్లస్ లాంబ్డా ఇచ్చుకొని చేయడం ఫస్ట్ ఈక్వేషన్ మైనస్ సెకండ్ ఈక్వేషన్ అనుకుంటాం లాంబ్డా వాళ్ళు ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ కాబట్టి చేసుకుంటాం c మైనస్ g మైనస్ f అంటే లాంబ్డా కామా 3 లాంబ్డా బై 2 మనకు gf కాబట్టి ఈ మైనస్ అవుతుంది మైనస్ లాంబ్డా మైనస్ 3 లాంబ్డా బై 2 అప్పుడు ఈ ఈక్వేషన్ లో 2x ప్లస్ 3y మైనస్ ఉంది కదా x బదులు y సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఇక్కడ లాంబ్డా ఈక్వల్ టు 2 by minus 2 by 13 వస్తాయి ఇది తీసుకొని ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఇది ఈక్వేషన్ 4 మార్క్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సేమ్ యాజ్ ఇట్ ఈ ప్రాబ్లం చేసుకోండి